అల్లూరి జిల్లా పాడేరు గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల నిఘా. గంజాయి జోలికి పోవద్దు. ఎస్పీ అమిత్ బద్దర్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్ఐ కె రామకృష్ణ తన సిబ్బందితో ఇద్దరు అధికారిక మధ్యవర్తులతో కొయ్యూరు మండలం గుడ్లపల్లి గ్రామ శివారుకి వెళ్లి వాహన తనిఖీలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం 4 గంటలకు బూదరాల గ్రామం వైపు నుంచి ఓ ఆటో వస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను చూడగానే వాహనాన్ని వెనక్కి తిప్పి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారన్నారు. అనుమానం వచ్చిన ఎస్ఐ సిబ్బంది అక్కడికి చేరుకుని ఎస్ఐ 4 వ్యక్తులను, 2 పురుషులు 2 స్త్రీలను పట్టుకుని అధికారిక మధ్యవర్తుల ముందు వారి ఒప్పుకోలు స్టేట్మెంట్లను నమోదు చేస్తామని తెలిపారు. నిందితులు గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు అంగీకరించారని అన్నారు. వారి అంగీకారం మేరకు ఆటోను తనిఖీ చేయగా 110 కిలోల బరువున్న 3 గన్నీ బ్యాగులు లభించాయని అన్నారు. అనంతరం 4 నిందితులను అరెస్ట్ చేసి 110 కిలోల బరువున్న 3 గన్నీ బ్యాగుల గంజాయి, 3 సెల్ ఫోన్లతో కూడిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు. ఇతర నిందితుల జాడ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. నిన్న ఈరోజు 2 పెద్ద మోతాదులో గాంజాయి పట్టుకోవడం జరిగింది అండ్ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మొదటి కేసు వచ్చి 93/2024 NDPS యాక్ట్ మనం రిజిస్టర్ చేసాం కొయ్యూరు PS లిమిట్స్లో. అందులో ఒక ఆటోలోని గాంజాయి తరలిస్తున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ అక్కడ పెట్టి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ సిబ్బందితో వెళ్ళి ఆటోను ఆపిన తర్వాత అందులో ఒక 4 వ్యక్తులు మనకి పట్టుబడడం జరిగింది. 3 బస్తాలు గాంజాయి బ్యాగ్స్ తోని వాళ్ళు 110 కేజీలు గాంజా తరలిస్తున్నట్టు మనకి తెలిసిందండి. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా జీకేవిది అండ్ చింతపల్లి 2 మండలాలకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. రెండో కేసు వచ్చి 94/2024 కొయ్యూరు PS లిమిట్స్లో NDPS యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ చీడిపాలెం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక 2 వీలర్ పైలట్ కింద వచ్చి మన పోలీస్ వాళ్ళు ఆపేలోపే అక్కడ నుండి ముద్దాయిలు పారిపోవడం జరిగారు. దాని వెంటనే ఒక 2 వెహికల్స్ జైలో కార్స్ వచ్చాయి. వాటిని ఆపగా అందులో కూడా కొంతమంది ముద్దాయిలు పారిపోవడం జరిగింది. అండ్ అనుమానాస్పదంగా ఉన్న 2 డ్రైవర్ని అడగ అందులోని గాంజాయి తరలిస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇందులోని మొత్తం ఒక కారు, 2 కార్లు, ఒక మోటార్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అండ్ 851 kgs ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 279 ప్యాకెట్లు గాంజా ప్యాకెట్ల కింద వాళ్ళు సర్ది ప్యాక్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు నెట్వర్క్ అంతా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేసి మిగతా అక్యూస్ని కూడా త్వరలోనే పట్టుకుంటాం. విషయంలో ఏఎస్పీ గారు మీకు వివరణ ఇస్తున్నారు. గంజాయికి సంబంధించి ఫస్ట్ విఆర్ఓస్ సచివాలయ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను వాడుతున్నట్లయితే గంజాయి అనేది ఎక్కడ ఉండదు కదా సచివాలయం వ్యవస్థ. కరెక్ట్. సో సచివాలయ వ్యవస్థ కానీ విఆర్ఓస్ కానీ వాళ్ళు ఎట్లాగా ఉపయోగం పడుతున్న అది చూడడానికి విషయం. ముఖ్యమైన ఈ గాంజా ఇక్కడ జరిగిన లాస్ట్ 1 yearకి డేటా మనం చూస్తే ఇంటీరియర్ ప్రాంతంలో జరిగింది. కానీ కొన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ తరపున ఎవరు కూడా నిఘా పెట్టలేదు. సో దాంట్లో సచివాలయ ఫెయిలియర్ కూడా ఒక పాయింట్ ఉంది. సో సచివాలయంలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిపోర్ట్స్ అడుగుతున్నాం. వాళ్ళ తరపున కూడా కలెక్టర్ గారిని కూడా రాయడం జరిగిన ఈ విషయంలో. వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో తిరిగే వాళ్ళు విఆర్ఓస్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సచివాలయ వాళ్ళు ఈ లోకల్ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. పోలీస్ ఎప్పుడైనా లోపలికి పోతున్నా వాళ్ళు సర్వే చేస్తున్నాయి. బట్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి దృష్టిలో వస్తే ఖచ్చితంగా పోలీస్ నిఘాలు తీసుకురావాలి. సో ఈ విషయంలో ఆల్రెడీ మనకి ఎన్కాడ్ మీటింగ్లో కూడా చర్చ చేయడం జరిగిన. మళ్ళీ మీరు అడిగినా మీకు ఒకసారి మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళు కూడా ఈ రెస్పాన్సిబిలిటీలో ఖచ్చితంగా తీసుకోవాలి.